ముందుగా మేషరాశి విషయానికి వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రాశికి ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉన్నది, గురుబలం లేదు, అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. ముఖ్యంగా గురువు యొక్క బలం లేకపోవడం వల్ల మానసికమైనటువంటి క్లేశములు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా ఎక్కువగా ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏలినాటి శని ప్రధానంగా వచ్చి కొంతకాలమే అయింది కాబట్టి వ్యయస్థానమందు మానహానిర్మనక్లేశం కృష్యర్భోజన పల్పసహ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఎవరైనా మీ మీద చెడు ప్రచారం చేస్తూ ఉండడం, నీలాపరిందలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉండడం, అకారణమైనటువంటి ఉద్యోగ సమస్యలు, అకారణమైనటువంటి డబ్బు ఖర్చు, ఇవన్నీ కూడా ఏలినాటి శని వల్ల అనుభవించవలసి వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ ఏర్పడేటువంటి మిగతా గ్రహాల వల్ల, అంటే చిన్న చిన్న గ్రహాలే అయినప్పటికీ వాటి ద్వారా ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ కూటములవి కూడా చాలా విశేషము. ముఖ్యంగా లాభస్థానమందు రాహు, లాభస్థానమందు రవి, లాభస్థానమందు చంద్రుడు, లాభస్థానమందు బుధ, శుక్రగ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారికి చాలా ఊరటని కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చివరాఖరణ ఈ పంచగ్రహ కూటమి జరుగుతోంది కాబట్టి మేషరాశి వారికి ఇది అనుకూలము. ఏ విధంగానూ అర్ధంచ స్వకులాచార గృహలాభస్సుభోజనం అన్నారు. అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడానికి, అలాగే దేశాంతరవాసాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం రాకనో లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వాళ్ళలో కూడా ఆ దోషాదులు అవి తగ్గి ఈ దేశాంతరాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది.